ఏం పేరన్నా మీ పేరు? నా పేరు రామకృష్ణారెడ్డి ఏం చేస్తారు మీరు? సార్. నేను యాజ్ ఏ మన సోషల్ మీడియా వారియర్గా పనిచేస్తున్నాను. ఎక్కడ మీరు ఉండేది? నేను ఉండేది నాచారం లోకల్ ఉప్పల్ నియోజకవర్గం. మొత్తానికి 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ రోజు దేశంలోనే అతిపెద్ద మల్కాజ్గిరి పార్లమెంట్లో మీరున్నారు, మీరు కూడా ఓటర్గానే ఉన్నారు. ఎవరికి ఉంది అవకాశం, ఎవరు గెలిచేటట్టు? అంటే నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ప్రకారం, మీకు తెలిసినంత వరకు గత 10 సంవత్సరాల్లో హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. సో కాబట్టి అభివృద్ధి మీద నా అభిప్రాయం ఏంటంటే, అభివృద్ధి చేసింది కూడా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. కాబట్టి నా ఒపీనియన్ బీఆర్ఎస్ ఓటు వేయాలని అనుకుంటున్నాను. నేను మీరు అనుకుంటున్నారు అంతే. మరి లేదు, ఇక్కడ ప్రజలేమో ఇక్కడ ఎట్లా అంటే మల్కాజ్గిరి ఎట్లా ఉంటుంది అంటే, ఎవరన్నా రాజకీయంగా ఊడిపోయి బయట రోడ్డు మీద నిలబడుతుంటే అలా తీసుకొచ్చి ఎంపీలు చేస్తుంది, లేకపోతే ముఖ్యమంత్రులు చేస్తుంది, కేంద్ర మంత్రులు చేసే పరిస్థితి ఉంటుంది మల్కాజ్గిరిలో. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ కూడా వస్తూ ఉన్నారు. నాన్ లోకల్స్ అంటే ఇక్కడ బాగా ఇష్టపడతా ఉంటారు జనాలు. మరి ఇప్పుడు ఎట్లా, మరి ఎవరెవరి మధ్యలో పోటీ ఉండబోతుంది ఈసారి ఎట్లా ఫలితం ఉండబోతుంది? మీరు ఒకటి గమనించినట్టయితే, నాన్ లోకల్ మన రేవంత్ రెడ్డి గారు కూడా గతసారి ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే, ఇక్కడ స్థానికత ఇంపార్టెంట్. ఇవాళ ఈటల రాజేందర్ గారు వచ్చింది హుజూరాబాద్ నుండి, సునీత గారు వచ్చింది చేవెళ్ళ అవతల నుండి. ఇప్పుడు మన రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు కదా, తన స్థానికుడు. గత 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ స్థానికకు ఉండి, గత 2-3 సార్లు ఎమ్మెల్యే టికెట్ అవకాశం వచ్చినా కానీ కూడా త్రుటిలో తప్పిపోయింది. ఆయన సేవాభావాన్ని గుర్తించి ఈరోజు కేసీఆర్ గారు ఆయనకి ఎంపీగా టికెట్ ఇచ్చారు. కాబట్టి మల్కాజ్గిరి ప్రజలు, అభివృద్ధిని కోరుకునే ప్రజలు కంపల్సరీ ఈసారి రాగిడి లక్ష్మారెడ్డి గారికి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లేదు, ఇటు బీజేపీకి సంబంధించిన దాంట్లో నేను కూడా ఇక్కడ బంపర్ మేయర్ తోడు గెలుస్తున్నాను, 2 లక్షల మేయర్ తోడు గెలుస్తున్నా అని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ చెప్తా ఉన్నాడు బయట. లేదండి, అది ఉత్తి మాటనే. మీకు తెలిసిందో లేదో, నిన్న మొన్న సర్వేలు వాళ్ళు ఇంటర్నల్గా చేసుకుంటే కూడా వాళ్ళకు 27% ఉంది. 33% బీజేపీ మన రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు ఉన్నది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఇంటర్నల్గా గుబులుగు పుట్టుకుంది. ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే మరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన గెలిపించుకునే పరిస్థితి చేయడా? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి 100 రోజులు అయిన 100 రోజుల పాలనలో ఎంత అవకతవకలు జరుగుతుంది, ఆయన అసలు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతుండా అనేది మీరు కూడా గమనించాలి. ఇప్పుడు పబ్లిక్లో వ్యతిరేకత పెరిగింది తన మీద. మీరు గమనించారో లేదో, ఆయన ప్రకటించిన 6 పథకాలు, ఏవైతే 6 పథకాలను ఏవి కరెక్ట్గా అమలు చేశారు మీరు చెప్పండి. సో కాబట్టి మాకేందంటే ఈసారి పబ్లిక్ అంత ఈజీగా కాంగ్రెస్ నమ్మే పరిస్థితిలో లేదు, 100% లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు ఈ 2 పార్టీలకు ఓట్లు వేస్తే అవుతుంది కదా, బీఆర్ఎస్కే ఓట్లు ఎందుకు వేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీరేం చెప్తారు దానికి? అవును సార్, ఇప్పుడు మీరు అన్నట్టు సరే, బీజేపీ ప్రభుత్వము సెంట్రల్లో ఉంది, ఇక్కడ లేదంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గెలిపించుకుని అనుకుందాం, ఆయన ఒక్కడు ఏం చేయగలుగుతాడు? మన ఉప్పల్లో ఉప్పల్ టు అది క్యారిడర్ ఉంది కదా, గత 7 సంవత్సరాల నుంచి అది కంప్లీట్ చేయలేకపోయారు. ఇంతకుముందు ఎన్విఎస్ ప్రభాకర్ ఉండే, సుభాష్ రెడ్డి ఉండే, మరి కేంద్రం నిధులు ఏమైనాయి? గడ్కారీ గారు ఇన్ని లక్షలు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు. అదే అది చేయను ఇలా గెలిచిపోయి రేపు ఢిల్లీలో ఏం చేసుకొస్తారని పోతారు వాళ్ళు. మీరు ఆలోచించండి, ఈటల రాజేందర్ ఇక్కడ గెలిచి ఏం చేస్తాడు? ఆయనకి సెంట్రల్ మినిస్టర్ ఇస్తే అన్నీ ఢిల్లీలో కూర్చాడు. నాకేమైనా అవసరం పడ్డది ఢిల్లీ పోనా నేను? అబ్జెక్ట్లీ. ఎందుకంటే నేను అనేది నాకు స్థానికంగా ఉండే నాకు నాయకుడు ఉంటే నా సమస్య కానీ, నా పబ్లిక్ సమస్య కానీ ఆయనకు తెలుసు. ఎందుకంటే గత 20 నా నువ్వు చెప్తున్నా, ఎందుకంటే తెలుసు కాబట్టి ఆయనకు ఓటేయాలనుకుంటాం మనం. అట్లనే అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డిని నమ్మేయలేదు, ఈ బీజేపీని నమ్మేయలేదు. ఇదే క్యారిడార్కి సంబంధించి నేను కూడా ఫిర్జాద్గూడ వాసిని, ఫిర్జాద్గూడలో ఉంటే గత 7 సంవత్సరాల నుంచి బాగా సఫర్ అవుతా ఉన్నాను. నేను హైదరాబాద్కి ఆఫీస్కి పోవాలన్నా, లేకపోతే ఎక్కడైనా టౌన్కి పోవాలన్నా కూడా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే నారపల్లి నుంచి ఆ పొల్యూషన్ ఒకటి, ఆ తర్వాత అది కొనసాగుతూనే ఉంది. ఎక్కడ గడ్కారీ కాలం నుంచి అయిపోయింది, ఈ రోజు వరకు మళ్ళీ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ఇప్పుడు ఎప్పుడైనా ప్రచారానికి వచ్చినప్పుడు దాని మీద ఏమైనా మాట్లాడుతుండా? లేదండి, మాట్లాడట్లేదు. ఏం చెప్తున్నాడంటే, అది మీరు అడిగింది కరెక్ట్ ప్రశ్న. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఎక్కడో బొడుప్పలు ఉన్న వక్ బోర్డు భూములను నేను చేస్తా, క్లియర్ చేస్తా, లేనిపోని అన్ని చెప్పేసేసి క్లియర్ చేసిన ల్యాండ్స్ కూలగొట్టిస్తున్నారు కదండి. మీరు ఆలోచించండి. నేనేది చెప్పేది, ఇప్పుడు ఈటల రాజేందర్ ఏ విషయం మీద మాట్లాడుతున్న కరెక్ట్ పాయింట్ మాట్లాడండి. ఇప్పుడు మీరు అన్నట్టు క్యారిడార్ లేదు. ఇప్పుడు వక్ భూముల గురించి ఎవరండి? ఆల్రెడీ వాళ్ళు కట్టేసేసి పర్మిషన్ లేకున్నారు. ఇది గవర్నమెంట్ వాళ్ళు అదేదో ఇస్తాన్నారు కదా, వాళ్ళకు చేస్తానన్నారు. మరి అదే చేయలేను, రేపు అది ఇది చేస్తా, అది చేస్తారన్న కళ్ళబొల్లి మాటలు చెప్పడం ఎందుకు? మాట్లాడతలేడు. మీరే మాట్లాడుతున్నప్పుడు మరి ఎట్లా చేస్తారు సార్? అతను ఇట్లా గెలిపించడం ఎందుకు? చేస్తాడు ఎట్లా? ఆయన సమస్యలు ఉన్న సమస్యలు అనేది తెలియదు కదా లోకల్లా.
ఇప్పుడు ఇది డిఫరెంట్ ఏరియానే, అంటే ఒకటి కుకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పలు, రకరకాలుగా ఎల్బీ నగర్, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. అసలు ఆయనకి ఏమైనా సమస్యలు అడ్రస్ చేస్తూ అసలు వచ్చిండా మీ దగ్గరికి ఇప్పుడు ప్రచారానికి? నేను అదే అంటున్నా కదా, గెలిపించిన 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాని రేవంత్ రెడ్డి లోకల్ కాదు, నాన్ లోకల్ వాడు. ఈయనని గెలిపిస్తే ఈయన ఎప్పుడు వస్తాడు? నేను అదే అంటున్నాను. మీరు ఒక్కటి గమనించండి, ఈ 7 సెగ్మెంట్లలో ప్రజలు ఏ పార్టీని ఆశీర్వదించి ఎమ్మెల్యేలుగా గెలిపించింది. ఇంత వేవ్ వచ్చిన కాంగ్రెస్ పార్టీలో అయినా సరే, ఇప్పుడు సిటీలో ఉన్న పలంగా మన మల్కాగిరి పార్లమెంట్ లో 7 ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి. సో అది నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నది. అంటారు మరి మోడీ వేవ్, ఆ వేవ్, ఈ వేవ్ అని, మరి ఇది ఎక్కడ వేవ్? ఇవాళ ఫ్లాష్ న్యూస్ వచ్చింది, కొన్ని రాష్ట్రాల్లో తప్పుకుంటున్నారు ఎలక్షన్ నుంచి. అవునా కదా? మీరు ఆలోచించండి. ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల నుంచి తప్పించుకుంటున్నారు వాళ్ళు. ఇది ఉత్తి ఏమంటారు, అబ్కి బార్ 400, గయసో బార్ 400, 200, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఇవన్నీ అయిపోయింది. లోపల మోదీ పని అయిపోయినట్టే 100%. మరి ఇంకెట్లా ఇప్పుడు? మరి మీకున్న ఇప్పుడు 130 రోజులు అయింది ఏది ప్రభుత్వం మారి, ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన? సారీ, మీ ఎంపీ ఇప్పటికైతే స్టిల్ ఆయనే కదా? అవును సార్, రాజీనామా చేసి అదే నేను అంటున్నాను. మహిళలకు ఇస్తాను 2500 ఏమైంది? వంట గ్యాస్ మీద ఫస్ట్ ఏమన్నాడు, ఈ రాగానే చేస్తా అన్నాడు, 500 అన్నాడు. అది మళ్ళీ ఏదో సబ్సిడీ ఇస్తాడంట. ఉన్నోనికి అందులో ఎన్రోల్మెంట్ ఉంటే అదే అవుతుంది, లేకుంటే అది కాదు. రైతు బంధు ఇచ్చిండు అసలు వనకన్నా? అవునా కదా? రైతు బంధు ఇవ్వలేదు. ఉత్తి పనికిరాని పథకం ఏంటంటే ఆడోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఉచిత పథకం ఇచ్చిండు బస్సులలో కొట్టుకదావానికి. ఎందుకు సార్? ఏం పథకం అది చెప్పండి? ఏమి ఉపయోగపడుతుంది దానివల్ల? ఆర్టీసీకి మళ్ళీ గవర్నమెంటే పైసలు కట్టాలి. అవన్నీ పైసలు నా పైసలా, వన్ పైసలా? గవర్నమెంట్ అంటే పబ్లిక్ పైసలే కదా కట్టేది. మళ్ళీ ఉల్టా ఇక్కడ ఉచితం ఇవ్వడం ఎందుకు, ఉల్టా కట్టేయడం ఎందుకు? అవును, ఆలోచించండి మీరు. మేజర్గా ఇప్పుడున్న మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో సరే, గత 10 ఏళ్ల నుంచి అయితే మంచి ఫినామినల్ డెవలప్మెంట్ చూసినాం మనం. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు చూసినాం, స్కై వాకులు చూసినాం, అవన్నీ చూసినాం. ఇంకా కొత్తగా సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? సమస్యలు అనేటివి ఎక్కడైనా మనకు ముఖ్యంగా ఫస్ట్ గా రావాల్సింది ఏంటంటే డ్రైనేజ్, రోడ్లు. ఇవి కంపల్సరీ సార్. ఇప్పుడు వాళ్ళు రోడ్లు, డ్రైనేజ్లు అనేవి చిన్న పనులు. మనకు పెద్ద పనులు అనేది డెవలప్మెంట్ చేసి చూపించేసారు గవర్నమెంట్. ఈ చిన్న పనులు వదిలేసి పనికిరాని పార్టీ గురించి మాట్లాడతారు ఈటల రాజేందర్. వక్ భూములు అంటారు, ఇంకేదో అంటాడు, అదేదో అంటాడు. సునీత మేడంకి అయితే నాకైతే తెలియదు ఆమెకు. ఆమె ఏదో నేను ఆడపడుచుని దీవించుండ్రి, అదించుర్రి, ఇదించుర్రి అంటుంది, కానీ సమస్యల మీద మాట్లాడలేదు. అదే అంటున్నా, బడే బాయ్తో ఒప్పందంలో భాగంగానే ఈ రోజు ఒక డమ్మీ క్యాండిడేట్ కాంగ్రెస్ తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టిండు రేవంత్ రెడ్డి అనేది. నిజమేనా? నమ్ముతురా జనాలు అది? 100% సార్. ఆయన బీజేపీ తోటి లోపయుక్తంగా ఉన్నాడు. మీకు తెలియదా? మీ మీడియా వాళ్ళకి తెలియదా? మేము చెప్పేది మేము చెప్తూనే ఉంటాం, కానీ సామాన్య ప్రజలకు మీరేం చెప్తున్నారని కూడా మాకు ఇంపార్టెంట్ కదా. మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఎలక్షన్ అయిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఏమవుతుందో మీరు ఆలోచించండి. అది అసలు అతలాకుతలం. అది నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఖచ్చితంగా లేదు, కాదు, చేయదు. వాళ్ళు ఇలా మోత్కుపల్లి నరసింహ పోయి మాదిగలకు 2 సీట్లు ఆయనే ధర్నా చేస్తున్నారు. ఆయన వాళ్ళ కాంగ్రెస్ ఆయన పంపే కదా. ఏంది ఎక్కడ పోతుంది మరి ఇలా గవర్నమెంట్ పరిస్థితి? ఎట్లా ఈ మా మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఏ పార్టీ మధ్యలో పోటీ ఉండబోతున్నారు అనుకుంటున్నారు మీరు? నేనైతే ఏది లేదు, వన్ సైడ్ వార్. అంతేనా? బీఆర్ఎస్ వీళ్ళందరూ వేస్ట్ మాట్లాడు సార్. కాంగ్రెస్ కు, బీజేపీకి బీఆర్ఎస్ వన్ సైడ్ గా బీఆర్ఎస్ గెలుస్తుంది సార్. ఇది ఏదో ఇది చూసి ఇది అంటుంటారు, వాళ్ళకి అది కూడా రాదు. అది పోటీయే లేదు, మాకు లేదు, 100% లేదు. రైట్ బ్రో, థ్యాంక్ యూ.